మనం తీసుకున్నది 1 కేజీ నువ్వులండి. ఇలా వైట్ నువ్వులు ఉండాలి మంచిగాని. సో బెల్లం వచ్చి 1100 గ్రామ్స్ తీసుకున్నాను. ఎలాచీ వచ్చి ఒక 6 తీసుకున్నానండి. 6, 7 తీసుకోవచ్చు. మీ టేస్ట్కి సరిపడా కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. సో నువ్వుల్లో ఏంటంటే 2 రకాలు ఉంటాయండి. వైట్ ఉంటే కొద్దిగా డార్క్ ఉన్నది ఉంటుంది. సో వైట్ ఉన్నది తీసుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఇలా నాన్ స్టిక్ పెనంలో మనం వేపుకున్నట్లయితే మనకి మంచిగా ఫ్రై అవుద్దండి. లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. మాడకుండా మనకి చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి మనకి. సరే ఈ విధంగా కొద్దిగా వేసుకోవాలి. మనం 1 కేజీ తీసుకున్నాం కాబట్టి కొద్దిగా లోతుగా ఉన్న బాండి అనేది తీసుకోవాలండి. మనకి నువ్వులు ఇలా దంచింది కూడా అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల బెల్లంలో కూడా ఏంటంటే మనకి జిగురు బెల్లం ఉంటుందండి. నార్మల్గా కొద్దిగా మన ఇలాంటి ఇరిగిపోయే బెల్లం ఉంటుంది. సో మనకి ఏంటంటే స్మూత్గా ఉన్న బెల్లం జిగురుగా ఉండాలండి. బెల్లం అనేది జిగురుగా ఉండడం వల్ల ఏంటంటే స్టిక్గా బాగుంటుందండి టేస్ట్. మనకి ఉండలు కూడా మంచిగా చుట్టుకోవడానికి కూడా వస్తుంది అన్నమాట. చూసారు ఈ విధంగా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మాడిపోతుందండి. మంచిగా కలుపుకోవాలి. కొంతమంది ఏంటంటే జిగురు రావడానికి అని చెప్పి షుగర్ కరగబెట్టి వేస్తారండి. సో అలా మనకి ఏం అవసరం లేదు. సో ఇలా మంచిగా లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకొని సో ఈ విధంగానే కలిపేటప్పుడు మంచిగా కలుపుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఎక్కడైనా మనకి మాడినట్లయితే ఆ స్మెల్కి మనకి టేస్ట్గా మంచిగా అనిపించదు. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి. మనకి ఆయిల్ నువ్వులు ఉంటాయి. సో అదైతే ఇంకా బాగుంటుందండి మనకి. చూసారా కలర్ అనేది లైట్గా మారడం జరిగింది. కలర్ మంచిగానే గోల్డెన్ కలర్ వచ్చేదాకా చూసుకోవాలండి. మీకు నువ్వులు ఫ్రై అయినా లేదనేది మీకు తెలియాలంటే లైట్గా తీసుకొని మనం టేస్ట్ చేసినట్లయితే ఒక చేదునెస్ అనేది ఉంటుంది కదండి, చేదుగా ఉండడం. సో అది అనేది తగ్గుతుంది అన్నమాట ఫ్రై చేయడం వల్ల. మీకు యాక్చువల్గా చేదుగా ఉన్నట్లయితే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది కూడా. కానీ ఎక్కువగా చేదుగుంటే కొంతమంది తినరు కాబట్టి సో దీన్ని కొద్దిగా మనం ఫ్రై చేసి ఈ విధంగా చేసుకున్నట్లయితే బాగుంటుంది అన్నమాట. మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనం కావాల్సి లైట్గా గీ అయినా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే గీ యాడ్ చేయట్లేదు. ఇందులో పాకం కూడా పట్టుకోవచ్చు. సో నేను పాకం పట్టే నువ్వుల్ని స్మూత్గా ఏ విధంగా చేయాలి, సో హార్డ్గా ఉన్నాయి కాకుండా స్మూత్గా ఏ విధంగా చేయాలనేది నేను పాకం బట్టి మీకు చూపిస్తానండి. అలా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో దంచేది చూడండి రోకల బండతో కొంతమంది దగ్గర ఉంటాయి. సో అవి మనకి మంచిగా రోట్లేసి దంచుతారు, మంచిగా ఉంటుంది అన్నమాట ఆ విధంగా చేసుకోవడం. సో అలా లేని వాళ్ళకి ఏంటంటే మనం మంచిగా బెల్లం కరగబెట్టి ఈ విధంగా మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మళ్ళీ చెప్తున్నానండి, కలిపేటప్పుడు చాలా మొత్తం కలుపుకోవాలి. ఎక్కడ కూడా మనకి పచ్చి అనేది లేకుండా ఈక్వల్గా కలుపుకోవాలి మంచిగాని. మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఈ లడ్డు తింటే చాలా బాగుంటుందండి. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది, మీలో అందరికీ తెలిసే విషయం. సో కాకపోతే ఏంటంటే హార్డ్గా కాకుండా ఇలా స్మూత్గా ఏ విధంగా చేయాలనేది మాత్రం నేను చూపిస్తున్నానండి మీకు. మీరు ఆ విధంగా చేసుకోండి. చిన్నపిల్లలకు కూడా మంచిగా పెట్టండి. స్మూత్గా ఉంటుంది కాబట్టి మంచిగా వాళ్ళు తింటారు. ఎక్కడ కూడా బెల్లం అనేది మనకి గడ్డలు లేకుండా మంచిగా మనం పాకం పట్టుకోవాలండి. కలుపుకునేటప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా కలుపుకోవాలండి. సో ఇప్పుడు మనకి అయిపోయింది చూసారా మంచిగాని. ఇప్పుడు దీన్ని ఒక దాంట్లోకి తీసుకుందామండి. మనకి ఫ్యాన్ కింద కానీ లేదంటే నార్మల్గా అయితే ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుందండి మీకున్న అక్కడ గాలిని బట్టి. సో నేనైతే ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. నేను ఒక ఫ్యాన్ కింద పెట్టుకుంటాను కాబట్టి మంచిగా మనకి బేగా చల్లారిపోతుంది. ఒకటే దుక్కున అలా మనం వేసి వదిలేసినట్లయితే ఏమవుతుంది అంటే ఆ హీట్గా అనేది కలర్ రావడం జరుగుతుందండి. సో అలా కాకుండా ఇలా మనం ప్లేట్లోకి తీసుకుంటూ ఆ విధంగా చేసుకోవాలి. ఇందాక చెప్పినట్లు ఈ లోపల మనకి అది చల్లారుతుంది. సో ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టుకుందామండి. చూసారు బెల్లం అనేది ఈ విధంగా నేను 1 కేజీ బెల్లం తీసుకున్నానండి, మహారాజా బెల్లము. సో ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఎక్కువ అది యూజ్ చేయడం జరుగుతుంది బెల్లం.
అంటే ప్రమోషన్ కాదండి, బెల్లం టేస్ట్గా బాగుంటుంది. సో అందుకోసం అని చెప్పి ఆ కంపెనీ ఎక్కువ వాడతాను నేను. వాటర్ అనేది కూడా మీరు ఎక్కువ వేసుకోకండి. ఎక్కువ వేసుకున్నట్లయితే ఏమవుద్దంటే పాకం అనేది బేగా రావడం జరగదు, లేట్ అవుతుంది. సో వాటర్ తక్కువ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పాకం అనేది కూడా మంచిగా రావడం జరుగుద్ది అన్నమాట. బెల్లం మీకు ఎందుకు చెప్పినట్లు స్టిక్కీగా కొద్దిగా ఉండాలండి. మరీ స్టిక్కీగా ఉంటే ఏమవుతుందంటే మనం చుట్టిన తర్వాత నిలబడదు. అందుకని చెప్పి మరీ స్టిక్కీగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో ఉండాలండి, హార్డ్నెస్ అనేది కాకుండా. ఎందుకంటే బెల్లం మనం మంచిది అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి బెల్లంలో ఉప్పదనం రాకూడదండి, కొద్దిగా టేస్ట్గా ఉండాలి, అంటే స్వీట్గా ఉంటే బాగుంటుంది. కొన్ని బెల్లాలు లైట్గా ఉప్పుగా ఉంటుంది. సో అప్పుడు ఏమవుద్దంటే ఈ నువ్వులకి దానికి అనేది మంచిగా ఉండదండి, టేస్ట్ అనేది బాగోదు. సో నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు చెప్తున్నాను. సో అందుకని చెప్పి మనం చూసుకొని తీసుకోవాలి బెల్లం అనేది. చూసారా మనకి ఏ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. నాన్ స్టిక్ది అయితే కొద్దిగా బాగుంటుందండి. సో కలపడం కొద్దిగా తక్కువ ఉన్నా కూడా మనకి ఎక్కడ కూడా మాడకుండా మంచిగా వస్తుంది. సో మీరు ఐరన్ది కానీ తీసుకున్నట్లయితే మనం ఈక్వల్గా కలుపుకుంటూ ఉండాలండి అత్తమలు. ఎందుకంటే ఎక్కడైనా మాడిందంటే ఒక ఫ్లేవర్ అనేది పోతుందండి, టేస్ట్నెస్ అనేది పోతుంది. సో వేరే టేస్ట్ రావడం జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి జాగ్రత్తగా చూసి కలుపుకోవాలండి. మనం బెల్లం పాకంగా అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మరీ ఎక్కువగా, అంటే అరిసెలు పట్టుకుంటాం చూసారా పాకం, మరీ అంత కాదు, మరీ తక్కువ కాదు, మీడియంలో పట్టుకున్నట్లయితే మనకు ఉండనేది స్మూత్నెస్ అనేది ఉండడం జరుగుతుందండి. మీరు మరీ తక్కువ పట్టినట్లయితే ఏమవుద్దంటే ఉండనేది అణిగిపోయి షేప్ అవుట్ అవుద్ది, మంచిగా రాదు. సో ఎక్కువ పట్టుకున్నట్లయితే మీరు ఎక్కువగా అది ఒక చిక్కదనం తీసినట్లయితే అది హార్డ్ అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పి జాగ్రత్తగా మీరు పాకం పట్టుకోవాలి చూసుకొని. మీకు ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకోవడంలో ఏముందంటే ఎందుకు అలా చెప్తా అంటే మనం ఎక్కడైనా మీరు కొద్దిగా బాండికి ఎక్కువగా రఫ్ చేసి కలిపినట్లయితే ఏమవుద్దంటే రవ్వ వేయడం జరుగుద్దండి. రవ్వ అంటే ఉండవదు, ఉండ కాకుండా ఒక వేరే డిఫరెంట్, అంటే పొడి ఆడిపోతుంది అన్నమాట. అందుకని కలుపుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే బెల్లము ఎవరైనా సరే బెల్లం ఎలాంటిది అనేది అంత బే చెప్పలేరండి, కొద్ది వరకు అయితే దాన్ని చూసి చెప్పొచ్చు. సో మనకి పాకం పట్టిన తర్వాత తెలుస్తుంది అందులో జిగర్ కంటెంట్ ఎంత ఉంది ఏంటనేది. సో దానివల్ల ఏంటంటే మనకి బెల్లం మంచిగా ఉన్నట్లయితే జిగర్ అనేది మంచిగా రావడం జరుగుద్ది అన్నమాట. అందుకే మీకు మహారాజా బెల్లం అనేది ఏంటంటే ఎక్కువ నేను అది యూజ్ చేస్తాను కాబట్టి మీకు ఆ విషయం చెప్పడం జరిగింది. సో పాకం పట్టుకునేటప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నానండి, హై ఫ్లేమ్లో కాదు, లో ఫ్లేమ్లో కాదు, మీడియంలో పట్టుకోవాలి. మనకి పాకం చిక్కపడే కొద్ది ఏమవుద్దంటే ఫ్లేమ్ అనేది తగ్గించుకొని చిన్న లో ఫ్లేమ్లో మనం చేసుకుంటూ ఉండాలండి. మీకు పాకం వచ్చిందా రాలేదా అనేది తెలియాలంటే ఏదైనా వాటర్ తీసుకొని అందులో మీరు కొద్దిగా వేసుకొని చూడండి, లైట్గా తీగ పాకం రావాలి, మరీ ఓవర్గా కాదు. చూసారా మనకి పాకం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాం. చూసారా పాకం అనేది ఎంత చక్కగా ఉందో. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలాగా మనకి స్టిక్కీగా అనేది రావడం జరగాలన్నమాట అండి. ఇదిగోండి ఈ విధంగా ఇలా మనకు వచ్చినట్లయితే ఉండ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి, మంచిగా ఉంటుంది. ఈ విధంగా సాగుతుంది చూస్తారా. ఇందులో మనకి పట్టిక కానీ నిమ్మపు కానీ లెమన్ కానీ ఏమీ వేయక్కర్లేదండి, మంచిగా మనకి ప్యూర్ బెల్లం కాబట్టి ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. నేను 1 kg నువ్వుల్లో 1/2 kg నువ్వులు నేను మిక్సీ పట్టుకుంటున్నానండి, మిగతా 1/2 kg అనేది ఇలా ఉంచేసుకుంటున్నాను. ఇందాక మనం చూసారా 1/2 kg ఈ విధంగా వేసుకొని ఇందులోనే ఎలా చేసేసుకుంటున్నాను నేను. ఈ విధంగా కచ్చాబెచ్చగా పట్టుకోవాలి నువ్వులు అనేది. మిగతా 1/2 kg అనేది మనం డైరెక్ట్గా పాకంలో వేసేసుకుంటాం, ఇది కూడా వేసేసుకొని మిక్స్ చేసుకొని మనం ఉండల కింద కట్టేసుకోవడమేనండి. ఇలా కలుపుకోవాలి జాగ్రత్తగా. కలపడంలో కూడా ఏముందని మీరు అనుకోవచ్చండి, ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను కదండి బెల్లంలో కూడా కొద్దిగా రవ్వ వస్తుందండి. రవ్వ అంటే ఉండవకుండా పొడి ఆడిపోయే విధంగా కూడా ఉంటుంది. సో అందుకని కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎక్కువగా బాండిని రఫ్ చేయడం అలాంటిది చేయకుండా స్మూత్గా కలుపుకోవాలి. సరే
మిక్స్ చేసుకున్నది కలిపేసానండి. ఇప్పుడు నేను ఏదైతే 1/2 kg నువ్వులు ఉన్నాయో అది కూడా నేను వేసుకున్నాను. మనకి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మనం లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. వేడి మీద మనకి లడ్డు అది చుట్టడం వల్ల ఏమవుద్దంటే, వేడి మీద చుట్టడం వల్ల ఏంటంటే లడ్డు అనేది చాలా హార్డ్గా ఉంటుందండి. సో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ లడ్డు అట్టుకొని మనం కొట్టుకుంటే బ్లడ్ వచ్చే విధంగా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి ఏంటంటే మంచిగా మనం చాలా స్మూత్గా ఉండాలండి. అంటే హీట్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే చాలా బిగిసిపోతుందండి లడ్డు అనేది. చూసారా, ఈ విధంగా నేను కలుపుకుంటున్నాను. ఒకవేళ మీకు బాగా డౌట్ ఉంది, చూసారా ఈ విధంగా స్మూత్గా ఉండాలి. మీకు తెలియక ఏదన్నా ఎక్కువగా అంటే గట్టిగా అయిపోతుంది అనిపించినట్లయితే నేను నెయ్యి కూడా యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే నాకు ఇష్టం లేదు. సో మా వాళ్ళు ఇంకా వేయమంటే వేస్తున్నాను. సో మీలో కావాలి తీసుకోవచ్చు, లేదంటే లేదండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే, అంటే మీకు చాలా గట్టిగా అయిపోతుంది అన్నట్లయితే లైట్గా ఒక 3-4 డ్రాప్స్ వాటర్ వేసుకోండి. అంటే మీకు ఆ స్మూత్నెస్ మీకు ఎంతవరకు కావాలనేది లైట్గా వాటర్ వేసుకుంటూ ఉండాలి. అంటే మీరు లడ్డు చుట్టుకొని చూసుకోవాలి, అంటే హార్డ్నెస్ ఉందా, స్మూత్గా ఉందా అనేది మీకు తినడానికి మంచిగా వచ్చేటట్టు ఉంటే సరిపోతుంది. నేను వేసిన నెయ్యి మాత్రం ఈ విధంగా కలిపేసుకుంటున్నానండి. నెయ్యి అనేది మేము ఇంట్లో చేసుకున్నది కాబట్టి సో ఆ విధంగా గడ్డ కింద అనేది ఉందండి. చూసారా, మనకి ఎక్కువగా చల్లారిపోయిన తర్వాత మొత్తం కంప్లీట్గా ఒకసారి కలుపుకుంటే ఈ విధంగా వస్తుందండి మనకి. ఇప్పుడు లడ్డూలు చేసుకుంటున్నాము. ఈ విధంగా చుట్టుకోవడమేనండి. సో మాకేంటంటే మాకు షాప్స్లో మేము చుడతాం కాబట్టి సో అందువల్ల ఈ విధంగా మీకు చుట్టి చూపిస్తున్నాను. చూసారా, ఈచ్ వన్ వచ్చి 35 grams 40 grams అనేది వస్తుందండి. కేజీకి ఒక 22, 23, 24 రేంజ్లో వస్తుందండి. ఒక 5 grams అటు ఇట్లో ఉంటాయి కాబట్టి లడ్డు కంప్లీట్గా చల్లారిపోతే మనకి లడ్డు అనేది చాలా స్మూత్గా ఉంటుందండి. లడ్డు అనేది కూడా అంతేనండి. ఈ విధంగా మొత్తం మనం చుట్టేసుకోవాలి లడ్డు అనేది. చుట్టుకున్న లడ్డూలు ఈ విధంగా కొద్దిగా డిస్టెన్స్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడే చుట్టాం కాబట్టి ఆ ఒక తేమ శాతం అంటే మామూలుగా చెమ్మగా ఉంటుంది అంటారు చూసారా. సో అందువల్ల ఏంటంటే పక్కనే ఇలా టచ్ చేసి పెట్టినట్లయితే కొద్దిగా అంటుకుంటుంది. సో మనం చుట్టిన తర్వాత ఒక 10 to 15 minutes తర్వాత అన్నీ మనం దగ్గర పేర్చేసుకున్నా ఏం అంటుకోవండి. ఎందుకంటే ఒక తేమ శాతం అనేది ఆరిపోతుంది కాబట్టి. చూసారా, మనం కచ్చబిచ్చిగా చేసుకోవడం వల్ల ఈ విధంగా ఉంటుందండి. లేదు మాకు అలా కూడా అవసరం లేదు, కంప్లీట్గా మేము నువ్వులతోటే పాకం పట్టులో నువ్వులు వేసేసుకొని మేము చుట్టుకుంటామన్నా కూడా చుట్టుకోవచ్చండి. చూసారా మనకి ఎంత బాగా వచ్చిందో. ఖచ్చితంగా ఎంత లేదనుకున్న ఒక 3 months అబౌవ్ ఉంటుందండి ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే. మీరు ఒకవేళ వాటర్ ఎక్కువ వేసినట్లయితే లడ్డు అనేది కూడా పాడైపోవడం జరుగుతుందండి. ఇది కూడా గుర్తుంచుకోండి. ఒక 10 to 15 days కూడా ఉండదండి. అప్పుడు వాటర్ ఎక్కువ వేసినట్లయితే చూసి వేసుకోవాలి. మనకి హీట్ ఉన్నప్పుడే లైట్గా వాటర్ వేసుకోవాలి. హీట్ తగ్గిన తర్వాత వేసినట్లయితే ఏమవుద్దంటే లడ్డు పాడైపోద్ది. హీట్ ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ కూడా వేయకూడదు. మీకు ఎంత కావాలో అంతవరకు వేసుకోవాలి. అప్పుడు లడ్డు కొద్దిగా నిలబడుతుందండి మనకి లాంగ్ టైం అనేది. సో చాలా సింపుల్ అండి. ఈ విధంగా చేసుకొని మీ పిల్లలకి మీ ఇంట్లో అందరికీ పెట్టండి. సో హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే ప్యూర్ బెల్లం మనం అందులో ఏం కలపలేదు కాబట్టి చాలా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే బిజీ లైఫ్లో హెల్త్ కాన్షియస్ అనేది కొద్దిగా మిస్ అవుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా మనకి ఏదైనా చిల్డ్రన్స్ బాక్స్లో పెట్టినా, సో పెద్దవాళ్ళు ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు క్యారేజీలో ఆ విధంగా పెట్టినా కూడా లంచ్ బాక్స్లో సింపుల్గా ఒకటి కాబట్టి తినేస్తారండి మంచిగానే. సో మీరు చేసే విధానం బట్టి ఆ టేస్ట్ అనేది రావడం జరుగుతుంది. నువ్వులు ఎక్కువగా పచ్చిదనం లేకుండా చూసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.